మరి హగ్గై పుస్తకము 2వ అధ్యాయము 4లో గమనించినట్లయితే ధైర్యము తెచ్చుకొనుము, దేశములో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 31:23లో గమనించినట్లయితే నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం 20వ వాక్యం గమనించినట్లయితే నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకునుము, భయపడకుండుము, వెరవకుండుము, యెహోవా మీతో కూడా ఉండును. ఆమెన్. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 9లో గమనించినట్లయితే ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొనిడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 13లో గమనించినట్లయితే ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, దిగులు పడకుము, భయపడకుము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6లో గమనించినట్లయితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి క్రీస్తు నందున్న ప్రియమైన జనాంగమా, ఈరోజు మహోన్నతుడైన దేవుడు మనకు తోడుగా నీడగా ఉంటూ ఉన్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కనుక నీవు ధైర్యము తెచ్చుకొని నీవు ఏదైతే చేయనుద్దేశించిన పనులు ఉంటున్నాయో వాటన్నింటినీ క్రీస్తు ప్రభు ధైర్యాన్ని ధరించుకొని దేవుని యొక్క వాగ్దానాలను నీవు పొందుకొని ముందుకు నడిపించబడినట్లు ఏమాత్రము భయపడక దిగులు చెందక నీవు సేవిస్తున్న దేవుడు నీ పక్షముగా ఉన్నాడు అనే గొప్ప ఒక నమ్మకముతో నీవు నింపబడినట్లు దేవుడు ఈ దినమంతటిలో నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించున్నట్లు ఈ వాక్యము చేత నీవు ఆదరించబడి బలము పొందుకొనబడి దేవుడు నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడినట్లు సాక్షిగా నీవు నిలవబడినట్లు ఈ వాక్యము చేత నీవు బలము పొందుకొందువుగాక. ఆమెన్.